వెల్కమ్ టు ఫ్యాట్స్ అబౌట్ ఏపీ. నేను లక్ష్మణ్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీ గారిని కలిసిన తర్వాత అనేక అంశాలు తెరపైకి వస్తున్నాయి. అనేక గాసిప్స్ కూడా ఇప్పుడు ట్రోల్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. అది స్వపక్షం చేస్తుందా విపక్షం చేస్తుందా అనే మాట పక్కన పెడితే దాదాపు తెలంగాణకి రావాల్సిన నిధులు ఏవైతే గ్రాంట్లు ఉన్నాయో అవి చాలా స్పష్టంగా మోదీ గారిని కలిసి రేవంత్ రెడ్డి అడిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళి మోదీ గారిని కలిసిన తర్వాత తెలంగాణకు రావాల్సిన అంశాలు ఏదైతే మనకి పాల్మూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని, బయ్యారం స్టీల్ ప్లాంటు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని చెప్పి దానికి అవసరమైన అనుమతులు అయితేనే నిధులైతేనే మంజూరు చేయాలని చెప్పి ఆయన అడగడం జరిగింది. అదేవిధంగా వెనకబడ్డ జిల్లాలకు నిధులైతే 1800 కోట్లు ఇవ్వాలని, అది ఎప్పటి నుంచో కేంద్రం ఇస్తానన్నదే ఇవ్వమని చెప్పి అడగటం ఒకటి. ఇంకోటి వచ్చేసి ఇతర గ్రాంట్లు కూడా తెలంగాణకు రావాల్సింది దాదాపు 2700 కోట్ల రూపాయలు మంజూరు చేసి వెంటనే నిధులు అందజేయాలని చెప్పి ఆయన అడగడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్లో ఐఐఎం సంబంధించి కానీ ఒక సైనిక్ స్కూల్ సంబంధించి కానీ ఏర్పాటు చేయాలి. ఇక్కడున్న యువతకి అయితేనేమి విద్యార్థులకి అయితే తప్పనిసరిగా ఐఐఎం సైనిక్ స్కూల్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని చెప్పి ఆయన అడగడం జరిగింది. అనేక అంశాలపైన ఆయనతో మాట్లాడటం జరిగింది. అయితే ఈ క్రమంలో రేవంత్ రెడ్డి మోదీని కలిసే సమయంలో బట్టి విక్రమార్క ఏదైతే డిప్యూటీ సీఎం గారు ఉన్నారో ఆయనతో పాటు పంపించడం అనేది ఏదో ఒక అంశానికి దారితీస్తుంది. రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ నమ్మకం లేకనే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కని ఆయన్ని పంపించినట్టు జరిగింది. అక్కడ ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం చర్చిస్తున్నారో మొత్తం హైకమాండ్కి తెలియజేయాలని చెప్పి ఆయన పంపించారని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియా ట్రోల్ అవుతుంది. ఇది అవాస్తవం అని చెప్పి కాంగ్రెస్ వర్గాలు కొట్టిపారేస్తుంటే స్వపక్షంలో ఉన్న వాళ్ళే కొంతమంది ఈ విధంగా ట్రోల్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ను హోల్సేల్గా అమ్మేస్తున్నారని, ఆయన కూడా అమ్ముడుపోతున్నారని చెప్పి పెద్ద ఎత్తున ట్రోల్ చేసిన పరిస్థితి అయితే ఉంది. కాకపోతే కాంగ్రెస్కి రేవంత్ రెడ్డికి మధ్య గ్యాప్ను ఏర్పాటు చేసి రేవంత్ రెడ్డిని ఒంటరిని చేసి ఏదో ఒక కుట్ర పన్నాలని చెప్పి స్వపక్షంలో ఉన్న కొంతమంది ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి ఇప్పుడు తెలిసి వస్తుంది. అయితే ఇది విపక్షాలు చేస్తుందా స్వపక్షం చేస్తుందా అనేది పక్కన పెడితే కాంగ్రెస్లో జాయిన్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి ఏ విధంగా రాష్ట్రంలో పాదయాత్ర చేశారు, ఏ విధంగా ఒంటి చేత్తో కాంగ్రెస్ని ఇక్కడ నిలబెట్టాడనేది అంశము కాంగ్రెస్ హైకమాండ్కి కూడా తెలిసిన విషయమే. ఎందుకంటే కాంగ్రెస్ గత విధానాలు లేవు, ఇప్పుడు అంత అప్డేటెడ్గా ఉంది. గతంలో ఇందిరా కాంగ్రెస్ తర్వాత సోనియా కాంగ్రెస్ తర్వాత ఇప్పుడు నడుస్తుంది రాహుల్ గాంధీ కాంగ్రెస్ కాబట్టి అంత అప్డేటెడ్గా పనిచేసే వారికి పెద్దపీట వేస్తూ పాతతరం కాంగ్రెస్ నాయకుల యొక్క ఆలోచనలు తీసుకుంటూనే వారిని కొంచెం సైడ్ చేస్తూ యువతరానికి పెద్ద ఎత్తున పెద్దపీట వేస్తున్న కాంగ్రెస్లో ఇటువంటి లుకలుకలు గాసిప్స్ ఎన్ని అల్లినా రేవంత్ రెడ్డి స్పష్టమైన విధానాలు ఆయన యొక్క ఆలోచనలతో ముందుకు వెళ్తున్నారు. ఇది చాలా శుభపరిణామం. తెలంగాణ కాంగ్రెస్ కూడా ఇటువంటి ముఖ్యమంత్రి, ఇటువంటి దార్శనికత, ఇటువంటి ఉత్సాహవంతమైన ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళే కావాలనేది కాంగ్రెస్ అధిష్టానం స్పష్టంగా ఒక క్లారిటీలో ఉంది. దీనిపై ఎన్ని గాసిప్స్ అల్లినా, ఎన్ని గాసిప్స్ తీసుకొచ్చినా, ఎటువంటి ట్రోల్ చేసినా, స్వపక్షంలో ఎన్ని కుట్రలు పడినా, ప్రతిపక్షంలో ఉండి కుట్రలు పడినా కానీ ఎటువంటి ఆస్కారం లేని పరిస్థితి రేవంత్ రెడ్డి మీద ఒక క్లారిటీ కాంగ్రెస్ అధిష్టానానికి ఉంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మాట్లాడుకోవాలి. రేవంత్ రెడ్డి మొదట్లో ఆర్ఎస్ఎస్లో ఉన్నారు, ఆర్ఎస్ఎస్లో సంఘ పరివారంతో వాళ్ళకి సంబంధాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. ఆర్ఎస్ఎస్ పుట్టిన కానించి కూడా అనేక మంది నేతలను తయారు చేసింది ఆర్ఎస్ఎస్. సమాజంలో ఉన్న సమస్యలని, రుగ్మతలను ఎలా ఎదుర్కోవాలో చెప్పేది ఆర్ఎస్ఎస్లో ఇప్పుడున్న అనేక పార్టీ వాళ్ళు కూడా ఆర్ఎస్ఎస్లో కొన్ని భాగాలుగా ఉండొచ్చు. వాళ్ళు చిన్నప్పుడు బాల్యంలో ఆర్ఎస్ఎస్కి వెళ్ళి ఉండవచ్చు. ఆర్ఎస్ఎస్కి వెళ్ళినంత మాత్రాన వాళ్ళకి హిందుత్వ మీద ఉన్న అభిమానం లేకపోతే హిందూయిజాన్ని బలంగా మన సమాజంలో నాటాలనే ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరూ ఆర్ఎస్ఎస్కి వెళ్తారు. ఆర్ఎస్ఎస్ నుంచి ట్రైన్ అయిన వాళ్ళందరూ బీజేపీలోనూ ఉండాలనో లేకపోతే ఆర్ఎస్ఎస్కి అనుకూలంగా ఉండాలనో రూల్ ఏం లేదు. అనేక మంది ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు, ఇప్పుడు ప్రాంతీయ పార్టీలో కొనసాగుతున్న వాళ్ళు కూడా చిన్నప్పుడు ఆర్ఎస్ఎస్కి వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ ఆర్ఎస్ఎస్ని ముడిపెట్టి రేవంత్ రెడ్డిని మోదీకి ఏదో ఒక సంబంధాలు నడుస్తున్నాయని చెప్పి అనుకోవటం అనేది అది శుద్ధ వేస్ట్. దాంట్లో ఇటువంటి ట్రోల్స్ వల్ల ఒరిగే ప్రయోజనం ఏం లేదనేదే ఒక క్లారిటీ.